ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు సామెతలు 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం బైబిల్ ధ్యానం చేద్దాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయము. ఇలాగున చేసి తప్పించుకొనుము. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాణి చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనుము. పిల్లలు, దీని భావం ఏమని మీరు అనుకుంటున్నారు? నా కుమారుడా, చెలికాని వారికి పూటగాని వారికి నువ్వు చేతిలో చెయ్యి వేస్తే మాట ఇస్తావేమో. అట్లా మాట ఇచ్చినప్పుడు నువ్వు దాని నుండి బలవంతంగా తప్పించుకో అంటున్నాడు. ఎందుకంటే అది తప్పించుకునే వరకు నువ్వు నిద్రపోవద్దు, నీ కనురెప్పలకు నీ కునుకైనను రానియద్దు. నువ్వు వాటి నుంచి నువ్వు ముందు అర్జెంటుగా నువ్వు బయటికి రమ్మని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టు చెప్తున్నాడు. ఈరోజు ఒకరికొకరు స్నేహితులు మాట ఇచ్చుకొని వారు బానిసలైపోతున్నారు. అనేకమైన చెడు అలవాటులకు బానిసలైపోతున్నారు. దేవుడైతే ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే వాటి నుంచి నువ్వు త్వరగా బయటికి రా అని దేవుడు చెప్తున్నట్టు మనం ఈ మాటల్లో మనం దాని భావం గ్రహించగలం. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.